ముఖ్యంగా ఇక్కడ యేసుక్రీస్తు అని కూడా పొగుడుతున్నారు. పరిసయ్యులు యేసుక్రీస్తుని పొగడడం ఏంటి అంటే తర్వాత చిక్కుపరచాలంటే ఇప్పుడు ఇలా రెచ్చగొట్టాలి. చాలామంది రెచ్చగొట్టేసి పాపం చేయించాలనుకుంటారు. క్రైస్తవులుగా మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఎవరు రెచ్చగొట్టినా, ఎవరు పొగిడినా రెచ్చిపోకూడదు, పొంగిపోకూడదు. ఇది జ్ఞానం కలిగి ఉండడం అంటే. క్రైస్తవులుగా మనం కలిగి ఉండాల్సింది ఏంటి? ఇలాంటి వివేకంగా కలిగి ఉండాలి. ఎవరైనా పొగుడుతున్నారా? దేవునికి మహిమ కలుగును కాక. ఎవడైనా రెచ్చగొడుతున్నాడా? దేవుడు నాకు ఇచ్చిన ప్రేమను బట్టి మిమ్మల్ని క్షమించేస్తున్నారు. ఆమె ఇలా ఉండాలి. కానీ ఎవడన్నా రెచ్చగొడితే ఓహో అని రెచ్చిపోవడం, ఎవడన్నా పొగిడితే అలా పొంగిపోవడం అంటే అది ఇంకా జ్ఞానంలో పరిణతి లేదని చెప్పాలి. క్రైస్తవులుగా మనం పరిణతి సాధించిన వారంగా ఉండాలి. ఎవడో రెచ్చిపోతే ఇక నీకు కుక్కకి సంబంధం ఏముందా? కుక్కను కూడా రెచ్చగొడితే రెచ్చిపోతుంది. సో నువ్వు కూడా రెచ్చిపోతున్నావు దాని అర్థం ఏంటి? మరి చెప్పాలంటే అదే. కాబట్టి నేను నేను అనట్లేదు. బైబిల్ చాలా విషయాలు క్లియర్ చేసింది. రెచ్చగొట్టితే రెచ్చిపోవడం అనేది చాలా 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 మూర్ఖత్వం అవుతుంది. అలా ఎక్కడ రెచ్చిపోకండి. దేవుని ప్రేమను బట్టి ప్రేమించే ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా మిమ్మల్ని పాటు చేసుకునే ప్రయత్నం చేయకండి. ఎవడో మిమ్మల్ని కంట్రోల్ చేసేలా మీరు ఎందుకు ఉండాలి?